స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురువారం ఈడీ విచారణలో పాల్గొన్నారన్న సంగతి అయితే తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు 4 దశాబ్దాలుగా నిర్మాతగా సినిమాలు చేస్తున్న అల్లు అరవింద్ని ఈడీ ఎంక్వైరీకి పిలవడం పట్ల మీడియాలో ఇదే హాట్ న్యూస్ అయిపోయిందండోయ్. అయితే ఈ విషయంపై అసలు విషయం తెలియకుండానే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు రకరకాలుగా రాసుకొచ్చేశారు. అయితే లేటెస్ట్గా ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని అన్నారు అల్లు అరవింద్. లేటెస్ట్గా ఈడీ ఎంక్వైరీ గురించి స్పందించిన అల్లు అరవింద్, నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నా. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం అంటే అది నేను కొన్నా. ఆ తర్వాత అతడు ఈడీ ప్రాబ్లం ఉంది, అతను బ్యాంక్ లోన్ తీసుకొని కట్టలేదు. దాని మీద ఈడీ ఎంక్వైరీ అయితే ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు యాజ్ ఏ సిటిజన్గా ఈడీ వచ్చి అడిగినప్పుడు చెప్పాలి కదా అని దానికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన అకౌంట్స్ అది అడిగారు. అంతే తప్పితే మీడియాలో ప్రొపోర్షనేట్గా దీన్ని పెద్దది చేయడం జరుగుతుంది. వాళ్ళేదో అడిగితే నేను చెప్పేసి వచ్చాను, దీని గురించి ఇంతకు మించి మాట్లాడలేను అని అల్లు అరవింద్ అయితే అన్నారు. ఇక సినీ సెలబ్రిటీ విషయంలో మీడియా అత్యుత్సాహం తెలిసిందే. అక్కడ ఏం జరిగింది అన్నది అసలు ఏమాత్రం సమాచారం రాకపోయినా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వార్తలు ప్రచారం చేస్తారు. అయితే ఈడీ ఎంక్వైరీ విషయంపై అల్లు అరవింద్ చెప్పిన విషయాన్ని బట్టి ఆయన క్లారిటీగానే ఉన్నారని అనిపిస్తోంది. ఇక లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ మృతి చెందగా ఆ సంఘటన వల్ల అల్లు అర్జున్ ఒక పూట జైల్లో ఉండొచ్చారు. అయితే దాని నుంచి ఎలాగోలా బయటపడిన అల్లు అర్జున్ ఈ మధ్యనే మళ్ళీ తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అరవింద్ ఈడీ ఎంక్వైరీలో పాల్గొనడం పట్ల అల్లు అభిమానులు టెన్షన్ ఫీల్ అవుతున్నారు.